మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారా? రిమాండ్ విధించారు కాబట్టి అక్కడ కోర్టు నుంచి అల్లు అర్జున్ తరలిస్తున్నారా? హలో చెప్పండి. ఆల్రెడీ అల్లు అర్జున్ ని జైలుకి తరలిస్తున్నారా? ప్రస్తుతానికి చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. మన టీం కూడా ప్రస్తుతానికి లైవ్ లో ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాము. అంతేకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ జాయిన్ చేయడానికి మన టీం కూడా సిద్ధంగా ఉంది. అయితే మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకి అటు అల్లు అర్జున్ తీసుకువెళ్తున్నారు. ఇప్పుడే నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ని తీసుకుని అధికారులు వెహికల్ లో ఇప్పుడే బయలుదేరడం జరిగింది. అల్లు అర్జున్ మరి కాసేపట్లో అటు చెంచల్గూడ జైలుకి వెళ్ళబోతున్నాడు. అయితే ఇప్పటి చూసినట్లయితే ఇరు పక్షాలు దాదాపు 2 గంటల వాదనలు విన్న తప్పటికి కోర్టు మాత్రం పోలీసులు చేసిన వాదనలనే సమర్థిస్తూ అక్కడికి రావాల్సిన అవసరం అల్లు అర్జున్ లేదు. అంతేకాకుండా అక్కడికి అల్లు అర్జున్ రావడం వల్లనే అతను చనిపోవడం జరిగింది. ఒక లేడీ చనిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ సంఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ ఉండాల్సి కాబట్టి అరెస్ట్ విధిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ అటు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెంచల్గూడ జైలుకి ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని తరలిస్తున్నారు. రమేష్, అసలు ఇరు వర్గాల వాదనలు ఎంత స్ట్రాంగ్ గా వినిపించారు? అసలు దీంట్లో అల్లు అర్జున్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా, అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి తన వాదనలు అత్యంత స్ట్రాంగ్ గా వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఇటు తరఫున పోలీసుల తరఫున న్యాయవాది కూడా కూడా తన వాదనలు అత్యంత బలంగా వినిపించారు. అయితే ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు, అంతేకాకుండా ఒక పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తుంది కాబట్టి తగిన రీతిలో సెక్యూరిటీ కావాలని చెప్పి పోలీసులకు ఒక రిక్వెస్ట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టింది. అయితే సంధ్యా థియేటర్ పెట్టిన యాజమాన్యానికి పెట్టిన పర్మిషన్ కోసం దాన్ని డిలే చేశాము, అనుమతి నిరాకరించాము. అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడ రాకుండా ఉండాలి, రావద్దు, ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ చెప్పండి అని చెప్పి కూడా మేము చెప్పినాము. అయినప్పుడు కూడా అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ యాజమాన్యం అక్కడ బలవంతంగా తీసుకొని వచ్చింది. దాదాపు కొన్ని వేల మంది అక్కడ రోడ్ల మీద ఉన్న సమయంలో అల్లు అర్జున్ నేరుగా తన కాన్వే తోటి ఓపెన్ టాప్ జీప్ లో అతను రావడం తోటి ఆ మేరకు కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ తర్వాత అక్కడున్న అతను ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, జనాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా అతని మీద ఎగవడం తోటి తొక్కేసాడు ఏర్పడింది. అతను థియేటర్లోకి వెళ్లిపోయిన తర్వాత ఇంకా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు తాము లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి కంట్రోల్ కాలేదు. చివరికి రేవతి అక్కడ చనిపోయింది. రిమాండ్ ఖాళీ రిమాండ్ దియా రిమాండ్ 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 చూడమ్మా అరవింద్ గారు ఉన్నారు చూడండి, ఆయన వస్తున్నారు. రమేష్, ఇప్పుడు రిమాండ్ కు మాత్రమే అనుమతి ఇచ్చింది కోర్టు వాదనలు విన్న తర్వాత. క్వాష్ పిటిషన్ మీద ఆల్రెడీ ఇంకా కొనసాగుతున్నాయి కదా. జరిగింది. అయితే మనకి అల్లు అర్జున్ తరఫున న్యాయవాది సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి మాత్రం ఇది పూర్తిగా అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు, థియేటర్ యాజమాన్యం అక్కడికి పిలిచింది, ఆ మేరకు అతను వెళ్ళడం జరిగింది. ఒక భారతీయ పిలిచే లెక్క అతను వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా కేవలం సినిమా చూసే హక్కు తనకు ఉంది కాబట్టి సినిమా చూడడానికి అతను వెళ్ళాడు. అక్కడ ఏదో ఘర్షణ చేద్దామని కావచ్చు, లేకుంటే అక్కడ ఆందోళన చేస్తామని కావచ్చు, లేకుంటే తన ప్రాబ్లం చూపెట్టడానికి అల్లు అర్జున్ అక్కడ వెళ్ళలేదు. కేవలం సినిమాని ఆ రోజు బెనిఫిట్ షో చూడడానికి మాత్రమే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారం సంధ్యా థియేటర్ యజమానికి ఇవ్వడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ యజమాని ఏం చేసేది మాకు తెలియదు. అంతేకాకుండా సంధ్యా థియేటర్ యజమాని దీనికి బాధ్యులు అవుతారు. అంతేకాకుండా దీంట్లో లేవన్న విషయం మాకు తెలియదు. మేము కేవలం అక్కడ సినిమా చూడడానికి మాత్రమే వెళ్ళడం జరిగింది. ఆ సినిమా చూడడానికి వెళితే తమ పైన కేసులు పెట్టి తమను అక్యూజ్ చేయడం, అంటే నిందితులు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉన్నప్పుడు కూడా పోలీసులు తప్పనిసరిగా ముందస్తుగా నోటీసులు ఇచ్చి విచారించి నోటీసులో కనుక సాటిస్ఫై కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఏకపక్షిగా పోలీసులు ఇంట్లో స్థిరపడి ఆ మేరకు అరెస్ట్ చేశారు, రిమాండ్ తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి రిమాండ్ కూడా అక్రమం, అరెస్ట్ కూడా అక్రమం. ఈ రెండింటిని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా అశోక్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇరుపక్షాల వాదనలు దాదాపు 2 గంటల పాటు కొనసాగిన తర్వాత మెజిస్ట్రేట్ మాత్రం అక్కడ పోలీసులు చేసిన వాదనకి సమర్థిస్తూ అక్కడికి ఏదైతే అల్లు అర్జున్ రావడం వల్లే
ఆ పరిస్థితి ఏర్పడింది, తొక్కేసాడు ఏర్పడింది. రేవతి అనే లేడీ చనిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి మొత్తానికి అల్లు అర్జున్ కావును కాబట్టి అతనికి 20 తేదీ వరకు రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకు తరలించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రమేష్, క్వాష్ పిటిషన్ మీద ఇంకా వాదనలు కొనసాగుతున్నట్టున్నాయి. మరోవైపు చూసినట్లయితే హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ నిన్న అటు అల్లు అర్జున్ దాఖలు చేయడం జరిగింది. అసలు ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ప్రమేయం లేదు, ఈ కేసులో ఈ నేరంలో ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అంతేకాకుండా ఒక సినిమా చూడడానికి తాను వెళ్ళాను తప్పించి అక్కడ జరిగిన సంఘటనలకు నాకు పూర్తి స్థాయిలో ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిందనే విషయం తెలిసిన తర్వాత తాను సంతాపం తెలిపి ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటానని చెప్పి ఇప్పటికే చెప్తూ ఉన్నాను. ఆయన ఎప్పుడు కూడా తనపై కేసు పెట్టారు, ఆ ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చారు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ స్క్రాచ్ చేసి తనకు రిలీజ్ చేయాలని చెప్పి కూడా అక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పటికే ఒకటి అల్లు అర్జున్ తరఫున వేయడం జరిగింది. దానిపైన కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వన్స్ రిమాండ్ విధించేసిన తర్వాత క్వాష్ పిటిషన్ మీద ఎలాంటి తీర్పు వచ్చినా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు కదా. ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ విధించారు నాంపల్లి హైకోర్టులో. లేదంటే ఒకసారి క్వాష్ అనేది ఎప్పుడైనా ఎవరైనా చేసుకునే అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది. ఎందుకంటే ప్రతి కేసులో నిందితుడు ఎక్కడైనా సరే ఏ క్షణమైనా ఏ దశలో అయినా ఎఫ్ఐఆర్ లో తన పేరు తీసేయండి, లేకుంటే పిటిషన్ ఈ ఎఫ్ఐఆర్ పూర్తిగా కరెక్ట్ కాదు, ఆ నేరంతో నాకు సంబంధం లేదనే విషయాన్ని చెప్తూ ఎప్పుడైనా సరే క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. దాని మీద కోర్టు ఎప్పుడైనా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాష్ పిటిషన్ మీద అక్కడ హైకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తూ చూడాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. దేవి, అంటే సహజంగా ఇట్లాంటి కేసుల్లో వన్స్ నాన్ any permission for the road show, that's why this incident happened. He had a civil right, constitutional right that he can watch a movie as a citizen, but he can't come as a road show. The people clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put into judicial custody? Yes. Thank you. Bail కాదు, ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో కంపల్సరీ నాన్ బెయిలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అల్లు అర్జున్ దగ్గర ఉన్నాం, అల్లు అర్జున్ అని పంపించారు. ఇది అసలు థ్యాంక్ యూ. Inculpable homicide. So on that grounds, the judge rejected his remand. So is he only, The judge accepted his remand. Okay. is he the only one taken into custody, or are there any else security guard and all? For our knowledge, Allu Arjun is only appear, so he should only taken to the The sections that happened. 118/1, 105 and read with 3/5 of BNS. ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు డిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లనే అయింది, అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్ కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి అతనికి రైట్ ఉంది, కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తో రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయింది, రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. ఈ రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది.
ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. హైకోర్టు మాకు తెలియదు, ఇంకా రాలేదు. హైకోర్టు ఎలాంటి అయితే రాలేదు. ఓకే అటేం చేస్తాను ఇట్రమ్మంటే ఎస్, ఇప్పుడు మనం అడ్వకేట్ మాట్లాడారు. సెక్షన్ 118 క్లాజ్ 1 అండ్ సెక్షన్ 105 కింద ఆ గ్రౌండ్స్ మీద బేస్ చేసుకొని ఇది నాన్ బెయిలబుల్ కేసు. రోడ్ షోకి ఎలాంటి అనుమతి లేదు. నాలెడ్జ్ ఉంది, ఒక స్టార్ హీరోగా అతనికి ఎంత క్రేజ్ ఉందో తెలుసు, ఎంతమంది వస్తారో తెలుసు. కాబట్టి ఒకరి ప్రాణం పోయింది కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ చేయాలని ఆర్గ్యుమెంట్ వినిపించారు. ఆ ఆర్గ్యుమెంట్ని జడ్జి పరిగణలోకి తీసుకుని రిమాండ్ విధించారని చెప్పారు. రమేష్ వైట్ల ప్రస్తుతం అడ్వకేట్ మాట్లాడారు, బయటకు వచ్చి ప్రెస్ని అడ్రస్ చేశారు. సెక్షన్ 118 క్లాజ్ 1 అండ్ సెక్షన్ 105 సెక్షన్స్ మీద ఆ గ్రౌండ్స్ మీద పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం రిమాండ్ చేశారని. రమేష్, కన్ఫర్మ్ సురేష్ బాబు సురేష్ బాబు सर रिमांड कंफर्म है ना? కన్ఫర్మ్. అరే చిన్న सर 40 डेज रिमांड कंफर्म है सर? 40 डेज रिमांड है? కన్ఫర్మ్ आपका नाम सर? సురేష్ బాబు సురేష్ బాబు सर रिमांड कंफर्म है ना? కన్ఫర్మ్. అరే చిన్న But he can't come as a road show. Okay, the PB clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put in the judicial custody? Yes. Thank you. Bail కాదు, ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో కంపల్సరీ నాన్ బెయిలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. పంపించారా ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది? ప్రస్తుతానికైతే మేము అల్లోజన్ దగ్గర ఉన్నాం, అల్లోజన్ పంపించారు. But he can't come as a road show. Okay, the PB clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put in the judicial custody? Yes. Thank you. Bail కాదు, ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో కంపల్సరీ నాన్ బెయిలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. పంపించారా ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది? ప్రస్తుతానికైతే మేము అల్లోజన్ దగ్గర ఉన్నాం, అల్లోజన్ పంపించారు. But he can't come as a road show. Okay, the PB clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put in the judicial custody? Yes. Thank you. Bail కాదు, ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో రమేష్ 118/1 105 గ్రౌండ్స్ మీద ఆర్గ్యుమెంట్స్ వినిపించాము. ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి నాన్ బెయిలబుల్ కేసెస్ కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిందే అని చెప్పేసి జడ్జి తీర్పిచ్చారు అని అడ్వకేట్ చెప్తున్నారు. సో ఈ దశలో క్వాష్ పిటిషన్ మీద చాలా తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మధ్యలో అల్లు అర్జున్ లాయర్లు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి వన్స్ రిమాండ్ విధించిన తర్వాత? బెయిల్ విధించింది, ఒకసారి రిమైండ్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ కావచ్చు, ముందస్తు బెయిల్ కావచ్చు. ఇప్పుడు బెయిల్ కోసం కూడా నువ్వు ఏదైతే అరెస్ట్ తర్వాత ఏదైనా నోటీస్ ఇచ్చినప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. అయితే ఇక్కడ అరెస్ట్ చేసిన వెంటనే ముందస్తు బెయిల్ కోర్టు దాఖలు చేస్తారు. దాన్ని మధ్యంతర బెయిల్ కన్వర్ట్ చేసుకొని ప్రస్తుతానికి దాని మీద వాదనలు వినిపిస్తున్నారు. అయితే
ఇంతవరకు వచ్చేది ఉన్న దాని మీద ఫర్దర్ గా అంటే జడ్జి కావచ్చు లేకుంటే దాని ఉన్న లీగాలిటీ కావచ్చు వాటిని చూసి మాత్రమే ఆ బెయిల్ కు సంబంధించి ముందుకు వెళ్తారు. లేకుంటే దీనికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ పూర్తిగా నాంపల్లి కోర్టులో జరిగిన వాదనలు చూస్తే ఇరుపక్షాలు కూడా చాలా బలంగా కావచ్చు. అంతేకాకుండా ఇరుపక్షాల వాదనలు కూడా అంటే రెండు పక్షాల వాదనలు ఉంటే నిజంగా అంటే అక్కడికి అల్లు అర్జున్ ఎందుకు వచ్చారని చెప్పి కూడా అటు పోలీసులు తమ వాదన వినిపించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఓపెన్ టాప్ లో రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అతను స్వయంగా ఒకవేళ లోపల కూర్చొని నేరుగా లోపలికి సినిమా థియేటర్ కి వెళ్ళిపోయి అతను ఉండేదంటే ఎలాంటి పరిస్థితి ఉండకపోయేది. కానీ అతను ఓపెన్ టాప్ జీవిలో వచ్చి అంతేకాకుండా తన మనుషులతో చాలా మందితో రావడం వల్ల అక్కడ తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఇది మొత్తాలు కూడా అతనే కారణమవుతానని చెప్పి కూడా వాదన వినిపించారు. కానీ అటు అల్లు అర్జున్ అడ్వకేట్ మాత్రము అతను సినిమా చూడడానికి వచ్చాడు తప్పించి అతను ఎలాంటి హంగామా చేయడం రాలేదు. అంతేకాకుండా కేవలం అక్కడికి వచ్చిన తర్వాత ప్రేక్షకుల కోరిక మేరకు అతను పైకి నిలబడి ఒకసారి నమస్తే పెట్టి అతను వెళ్ళిపోవడం చెప్పింది. అక్కడ జరిగిన సంఘటనలు కూడా పరిణామాలకు అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా అటు వాదనలు వినిపించారు. కానీ ఈ విపక్షాల వాదనలు మాత్రం విన్న తర్వాత అక్కడున్న జడ్జి మాత్రం అటు పోలీసుల వాదన ఏకీపిస్తూ పోలీసుల వాదన సమర్థిస్తూ 27 వరకు రిమాండ్ ఇచ్చారు. అయితే రేపు సాటర్డే కాబట్టి ఫర్దర్ గా రేపు హైకోర్టు ఉన్నది. ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న హైకోర్టు జరుగుతున్న వాదనల మీద ఎలాంటి రిలీఫ్ రాకపోతే రేపు పొద్దున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అర్జెన్సీ పిటిషన్ రేపు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పుష్ప సంబంధి కావచ్చు, పుష్ప 3 కావచ్చు, లేదా కొన్ని సినిమాలు కావచ్చు, కొంత షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉంది. ఆ నేపథ్యంలో తప్పనిసరిగా వెళ్ళకపోతే కొన్ని కోట్ల రూపాయల నష్టం వెళ్తుంది అన్న దాని మీద రేపు హౌస్ మోషన్ పిటిషన్ అటు అల్లు న్యాయవాదులు వేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే రమేష్, ఇక్కడ ఈ సెక్షన్స్ BNS 118/1 అండ్ సెక్షన్ 105 ఇవి నాన్ బెయిలబుల్ కేసులు. ఈ కేసులో అల్లు అర్జున్ అక్యూజ్డ్ నెంబర్ 11 గా ఉన్నారు. అంటే దీనికి ముందు ఉన్నవాళ్ళు రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ లో భాగంగానే అల్లు అర్జున్ కూడా రిమాండ్ విధించారని అనుకోవచ్చా? ఇప్పటికే A1, A2, A3 అయినా ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మొత్తం 8 మంది సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించి 8 మంది పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తారు. మిగతా వాళ్ళందరూ పరారు కావడం జరిగింది. అందులో ఒక లేడీ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ లో ఉన్న ఒక లేడీ ఇప్పటికే దీంట్లో స్క్రాచ్ అంటే ఎఫ్ఐఆర్ కావచ్చు దీనికి సంబంధం లేని చెప్పి కూడా ఆ లేడీ సంధ్యా థియేటర్ పార్ట్నర్ లో ఒకరైనా స్క్రాచ్ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. దానిపైన కూడా ఒక పక్క వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ సంధ్యా థియేటర్ సంబంధించి ఓనర్లు 8 మంది, తర్వాత సంధ్యా థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఇన్ఛార్జ్, వీళ్ళ తర్వాత అల్లు అర్జున్ తర్వాత అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసి A12 గా అటు అల్లు అర్జున్ పెట్టడం జరిగింది. అయితే A12 గా ఉన్న అల్లు అర్జున్ కి పైన ఉన్న మిగతా 11 మందికి పూర్తిగా చూస్తే అంటే సివిఆర్టీ చూస్తే A12 గా అతను అల్లు అర్జున్ నేపథ్యంలో అంత సివిఆర్టీ అతనికి వర్తించదు. కాబట్టి ఈ కేసు సంబంధించి పూర్తిగా అతనికి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఈ కేసు నుంచి అతని పేరు తొలగించాలి, పేరు తీసివేయాలని చెప్పి కూడా స్క్రాచ్ పిటిషన్ పైన ప్రస్తుతానికి వాదనలు అయితే వినిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంతకుముందు దాఖలు చేశారు. దాన్నే తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోసం కన్వర్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రెండింటి కనుక రిలీఫ్ కాకపోతే అంటే స్క్రాచ్ మీద బెయిల్ మీద రెండు కనుక హైకోర్టులో ఈ రోజు కనుక రిలీఫ్ కాకపోతే రేపు తిరిగి మళ్ళీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అటు అల్లు అర్జున్ తరఫున దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే క్వాష్ పిటిషన్ సందర్భంగా జడ్జి కొన్ని ఆసక్తికరంగా పోలీసుల తరపు లాయర్ని ప్రశ్నించారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ఎలా కారణమవుతారు, పాయింట్ నెంబర్ 1. అలాగే సెక్షన్ 105 అలాగే సెక్షన్ 118/1 ఇవి ఎలా అప్లికబుల్ అవుతాయని కూడా ప్రశ్నించారు జడ్జి. లీగాలిటీ గురించి జడ్జెస్ కామెంట్స్ గురించి మనం ఏం వ్యాఖ్యలు చేయవద్దు, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జడ్జి కామెంట్ ఒక తీరు ఉండొచ్చు, జడ్జిమెంట్ ఒక తీరు ఉండొచ్చు, లేకుంటే క్యూరియాసిటీని బట్టి జడ్జి కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ ఫర్దర్ గా చూస్తే జడ్జిమెంట్ ఫర్దర్ గా చూడాల్సింది తప్ప ఇప్పుడు చేసిన కామెంట్స్ కి జడ్జిమెంట్ వచ్చే సమయానికి జరుగుతున్న పరిణామాలు, జడ్జిమెంట్ ఇచ్చే సమయానికి ఉన్న లీగాలిటీ వాటి ప్రకారం ముందుకు వెళ్తారు తప్పించి ఇక్కడ జడ్జి ఏదైతే కామెంట్ చేస్తారో కొన్ని సందర్భాల్లో అటు అక్యూజ్ తరఫున చాలా సందర్భాల్లో కొన్ని కామెంట్స్ నడుస్తూ ఉంటాయి. కానీ ఫైనల్ గా జడ్జిమెంట్ వచ్చేసరికి ఆ జడ్జిమెంట్ లో అలాంటి కామెంట్స్ ఉండవు, వాటికి సంబంధించి ఏముండదు. కాబట్టి ఫైనల్ జడ్జిమెంటే ఫైనల్ గా వచ్చే ఆర్డరే ఫైనల్ చెప్పాలి. జడ్జి చేసిన కామెంట్ మీద అంటే రమేష్, ఇక్కడ క్వాష్ పిటిషన్ సందర్భంగా మీకు కొన్ని ఇన్పుట్స్ నేను అప్డేట్ చేస్తున్నాను. క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇటు పోలీసుల తరపు అడ్వకేట్ మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలను
జడ్జి అడిగారు. అంటే ఇక్కడ మీరు పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 105 కావచ్చు, బిఎన్ఎస్ 118/1 కావచ్చు, ఇవి ఈ సెక్షన్స్ వర్తిస్తాయా అల్లు అర్జున్కి? అండ్ ఆ రేవతి మరణానికి ఏ విధంగా అల్లు అర్జున్ కారణమవుతారు అని ఏదైతే పిటిషన్లో పేర్కొన్నారో పోలీసుల తరపు లాయర్ని జడ్జి ప్రశ్నించారు. అలాగే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ లోపలికి వెళ్తుంటే ప్రేక్షక పాత్ర వహించారని ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు తమ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు మీకు నేను అప్డేట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ దేవి.